క్రీస్తునందు ప్రియమైన సహోదరులారా, మన ప్రభువును మన రక్షకుడైన క్రీస్తు యేసు నామములో మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ఈ 3 దినాల కోరికలపై ప్రార్థన చేసి ఎదురు చూసిన రీతిగా దేవుడు అద్భుతంగా మరి చల్లని వాతావరణం ఇచ్చాడు. ఈ 3వ దినంలో చక్కని దేవుని సన్నిధిని ఆరాధనను ప్రభువు మనకు అనుగ్రహించి ఉన్నాడు. అందును బట్టి మన ప్రభువైన యేసుక్రీస్తుకు తండ్రి అయిన దేవునికి నేను స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాను. ఈ యొక్క మధ్యాహ్న కాల సమయంలో మనము యోహాను రాసిన 3వ పత్రికను ధ్యానం చేస్తూ ఉన్నాం. ఆ పత్రికలో ఒక మాటను చదువుకొని మనము ప్రార్థన చేసుకుందాం. యోహాను రాసిన 3వ పత్రిక 5, 6, 7, 8 వచనాలు మనం చదువుకుంటున్నాం. ప్రియుడా, వారు పరదేశులైన సహోదరులుగా ఉన్న వారికి నీవు చేసినదల్లా విశ్వాసికి తగినట్టుగా చేయుచున్నావు. వారు నీ ప్రేమను గురించి సంఘం ఎదుట సాక్ష్యం ఇచ్చేవి. వారు అన్యజనుల వలన ఏమీ తీసుకొనక ఆయన నామము నిమిత్తము బయలుదేరుడు కనుక దేవునికి తగినట్టుగానే వారిని సాగనంపిన ఎడల నీకు యుక్తముగా ఉండను. మనము సత్యమునకు సహాయంగా ఉన్నట్టు అట్టి వారికి ఉపకారం చేయబద్ధులమై ఉన్నాము. చదవబడిన వాక్య భాగమును దేవుడు దీవించినట్లు ప్రార్థన చేసుకుందాం. తలవంచండి, కళ్ళు మూసుకోండి. దేవుడి సన్నిధిలో మనమందరం కూడా ఉండగా పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడినట్లుగా చిన్న ప్రార్థన చేసుకుందాం. పరమోన్నత తండ్రి, దయాళువైన దేవా, మీకు స్తోత్రం. మీరు మాతో మాట్లాడుతూ వస్తున్న మీ యొక్క లేఖనాలను బట్టి మీకు స్తోత్రములు ప్రభువా. ఆరాధనలో మాతో ఉండి మమ్మల్ని నడిపించిన తండ్రి, మీకు స్తోత్రం. కర్పూరం వలె కరిగిపోయిన నీకు మేము ఏమివ్వలేము ప్రభువా. మీ ప్రేమకు మీ త్యాగానికి ఏమిచ్చి మా రుణం తీర్చుకోగలరు నాయన. మా బ్రతుకు మీ పాద సన్నిధిలోనే, మీ పాదాల దగ్గర మరి వలె అత్తరుముడి పగలు పెట్టి ఆరాధించినట్టుగా ఈ బ్రతుకంతా కనికరించండి. ఈ మధ్యాహ్న సమయంలో మీ వాక్యం చదువుకున్నాం, ఆశతో ఎదురు చూస్తున్నాం. మా ప్రభువా, మేము ఎలాగున్నా మీ మాటలు ఆలకించాలో మాకు నేర్పించాలి. నేర్చుకున్నవి కూర్చుకొని అనుభవపూర్వకమైన జ్ఞానము ద్వారా ఆనందముతో నింపబడుటకు సహాయం చేయండి. ఎవరెవరికి ఏ వాక్యం అవసరమో అలాగున మాట్లాడి మహిమ పొందమని క్రీస్తు యేసు నామమున ప్రార్థన చేస్తున్నాము తండ్రి, ఆమేన్. ఆమేన్. ప్రభువునందు ప్రియులారా, మనము ఈ పత్రికలో 4 వ్యక్తులను గురించి వింటున్నాం. ప్రియమైన పెద్ద యోహాను ఎలాగో ప్రియమైన వాడు, తండ్రి వంటి వాడు, బాధ్యత గలవాడు. పెద్దలు బాధ్యులై ఉండాలి, తండ్రి వలె పిల్లలను ప్రేమించాలి అని మనం చూస్తూ వచ్చాము. ప్రియమైన గాయి, ప్రియమైన శిష్యుడు. శిష్యుని యొక్క లక్షణములను గురించి ఆలోచన చేస్తున్నప్పుడు మనము దేవునికి ఇష్టమైన వారముగా ఉండాలి అంటే ఏం చేయాలి? ఒక ఆఫీసులో నీవు నీ ఆఫీసర్కు ఇష్టమైన వాడుగా ఉండాలంటే నీ ప్రవర్తన, నీ యొక్క నైపుణ్యం, పనిలో నైపుణ్యం అవసరం. నీకు నీ తండ్రికి ఇష్టమైన వాడుగా ఉండాలంటే తండ్రి చెప్పినట్టుగా చేయడం అవసరం. దేవునికి ఇష్టమైన వాడుగా ఉండాలంటే ఆయన చెప్పినట్టు చేయడం అవసరం. మనుషులను సంతోషపెట్టడానికి ఏవేవో చేస్తాం. ఒక బాసును తృప్తిపరచాలంటే ఏదైనా చేస్తాం. ఒక ఇంటిలో బంధువులను తృప్తిపరచడానికి చాలా చేస్తాం. కానీ దేవుని సంతోషపెట్టడానికి మనుషులు చాలా తక్కువగా ఉన్నారు. నువ్వు ఉన్నావో లేదో ఆలోచన చేసావు. గాలి యొక్క జీవితం చాలా విచిత్రమైనది. ఎందుకంటే అతని యొక్క ప్రవర్తన
చెబుతున్నాను. ఆత్మలో వర్ధిల్లిన వారు, శరీర రీతిగా వర్ధిల్లిన వారు చాలా మంది ఉన్నారు. ఆత్మలో వర్ధిల్లిన వారు చాలా తక్కువ మంది ఉన్నారు. ఆత్మలో వెలుగు తీయవద్దు, పరిశుద్ధాత్మను దుఃఖపరచవద్దు. అపరాధంలో పడి నీవు అలాగే కుమిలిపోతున్న దివిటి వలె ఆరిపోవద్దు. మనం జ్ఞాపకం చేసుకుందాం, దేవుని పిల్లలమైన మనము గాయ వలె సత్యమును అనుసరించాలి. యేసుక్రీస్తు ప్రభువును అనుసరిస్తూ మనం ముందుకు సాగిపోవాలి. ప్రభు ఏం చెప్పారంటే, నా శిష్యుడు అవ్వాలంటే నన్ను వెంబడించాలి. ప్రతి దినము ఆదివారమే వెంబడించాలని కాదు. 3 దినాలు కూడుకులుంటే ఎంతమంది వచ్చారు? నాకు టైం లేదు బ్రదర్, అవునా? యేసు ప్రభు కూడా నాకు టైం లేదంటే ఏం చేస్తావు? నీకు కాలేజీకి టైం ఉంది, స్కూల్కి టైం ఉంది, ఉద్యోగానికి టైం ఉంది, పిల్లలకు సమయం ఇవ్వడానికి టైం ఉంది, భర్తకు సమయం ఇవ్వడానికి టైం ఉంది, భార్యకు సమయం కేటాయించడానికి టైం ఉంది, తల్లిదండ్రులకు సమయం కేటాయించడానికి టైం ఉంది. దేవునికి కేటాయించడానికి నీకు సమయం లేదా? నీవెంతగా యేసయ్యను ప్రేమిస్తున్నావో అదే నీ ఆశీర్వాదం. గుర్తుపెట్టుకో. ఎవరు ఏ తక్కెడతో కూస్తారో, ఏ కాట ఏ త్రాసుతో నువ్వు తోస్తావో అదే కాట అదే త్రాసు నీ చేతిలో ఉంది. గుర్తుపెట్టుకో. నువ్వు యేసయ్యను ఎంతగా ప్రేమిస్తే అంతే నీ దేవుడు. ఆమె విస్తారముగా ప్రేమించను కనుక ఆమె విస్తార పాపములు. గాయి గొప్ప జీవితం కలిగిన తన సిలువను ఎత్తుకొని దియోత్రెఫె లాంటి వారు ఎదిరించిన, దేవేంద్రి వంటి సాకారులున్నా, ఎవరున్నా ఎవరు లేకపోయినా తన బ్రతుకులో దేవుని గణపరిచిన వాడు. నీవు నమ్మినా నమ్మకపోయినా కష్టాలు ఉంటాయి. నువ్వు నమ్మినా నమ్మకపోయినా నీ జీవితంలో శ్రమలు ఎదురవుతాయి. కానీ నమ్మితే ఉపయోగపడదు తెలుసా? యేసు ప్రభు నీ తోడుగా. ఎప్పుడు అర్థం చేసుకుంటావో ఏమో. 2 మాటలు మనం ధ్యానం చేశాం. సత్యమును, యేసు ప్రభువును వెంబడించిన అనుసరించిన గాయని, ఆత్మలో వర్ధిల్లిన గాయని మనం జ్ఞాపకం చేసుకున్నాం. ఒక మాట, 3వ మాట జ్ఞాపకం చేసుకున్నాం. చూడండి, 6, 7 కలిసే ఉన్నాయి. నేను చదువుతున్నాను. వారిని ప్రేమను గూర్చి సంఘం ఎదుట సాక్ష్యమిచ్చిరి అన్నాడు. 3లో 2వ లైన్ చదువుతున్నాం. సహోదరులు వచ్చి నీ సత్య ప్రవర్తనను గూర్చి సాక్ష్యమిచ్చిరి. సాక్ష్యమును సంపాదించుకున్న గాయి ఏం సంపాదించుకున్నాడు? చెప్పాలి గట్టిగా. ఏం సంపాదించుకున్నాడు? ఒక దైవజనుడు ఇలా రాశాడు, దావీదు సంపాదించాడు, కుమారుడైన సొలొమోను పోగొట్టుకున్నాడు, రెహబాము బిచ్చమెత్తుకున్నాడు అన్నాడు. గమనించారా? సౌలు సంపాదించాడా పోగొట్టుకున్నాడు? బైబిల్ చదివితే కదా బయలుంటారా? దేవుడు కిరీటం ఇస్తే సౌలు పోగొట్టుకున్నాడు. గిల్బోవ పర్వతం మీద సౌలు కిరీటం పడిపోయి అది నేరుగా కిందకు దిగసారిపోయింది. ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను. నీ కిరీటమును ఎవడు అపహరింపకుండా జాగ్రత్తగా కాపాడుకో. నీకు కలిగిన దాన్ని కాపాడుకో, నీ బ్రతుకును కాపాడుకో, నీ వరాన్ని కాపాడుకో, నీ జీవితాన్ని కాపాడుకో. కాపాడుకుంటే నీ జీవితం బాగుంటుంది. పోగొట్టుకుంటే నష్టపోతావు. గాలి కాపాడుకున్నాడు, అనేకమైన భక్తులు కాపాడుకున్నారు. ఈ మధ్యాహ్నం నీవు కాపాడుకుంటున్నావా? గాలి తన సాక్ష్యాన్ని కాపాడుకున్నాడు. 2 మాటలు గుర్తు చేస్తాను. 1 సత్య ప్రవర్తన, 2 ప్రేమ. ఆలోచన చేయండి. ఏమిటి సాక్ష్యం కావాలంటే ఏం కావాలి? 2 ప్రవర్తన ముఖ్యం, 2 ప్రేమ ముఖ్యం. ప్రవర్తన ప్రేమ ముఖ్యం. ప్రవర్తన లేకుండా పవిత్రత లేదు. దేవుని వాక్యానుసారమైన సత్య ప్రవర్తన అంటే వాక్యమే సత్యం. వాక్యానుసారమైన ప్రవర్తన లేకుండా అసలు పవిత్రత లేదు. ఎవరిలో పరిశుద్ధత లేకుండా ప్రభువును చూడడు. ఎంతకాలం ప్రార్థనకు వచ్చినా నీ జీవితంలో నీ పవిత్రత లేకపోతే 0.
గుర్తు చేస్తాను. కృపా సత్యముల మధ్య మన కొరకు నలిగిపోయిన వాడు యేసు ప్రభు. పరలోకం నుండి దైవోగ్రత మన మీద పడాలి, కానీ ఆ కత్తి మన మీద పడకుండా, ఆ శిక్షకు మనకు మధ్యలో వచ్చి తన భుజాన మన పాపాన్ని మోసిన వాడు, మన శిక్షను భరించిన వాడు యేసుక్రీస్తు. ఆయన కృపాసత్యముల మధ్య నలిగిపోయిన వాడు. ఆయన ప్రవర్తన సత్యమైనది, ఆయన ప్రేమ అమోఘమైనది. నీ జీవితంలో ఆ ప్రేమను అనుభవించావా? నీ జీవితంలో ఆ సత్య ప్రవర్తన కలిగి ఉన్నావా? రెండు మూడు సందర్భాలు గుర్తు చేస్తాను. ఆదికాండము 45వ అధ్యాయము 15వ వచనం. ఆదికాండము 45వ అధ్యాయము 15వ వచనం. అక్కడ మనకు భక్తుడైన యోసేపు కనిపిస్తాడు. అతడు తన సహోదరులను చూశాడు. ఆదికాండం 45వ అధ్యాయం 15వ వచనం. సహోదరులందరినీ ముద్దు పెట్టుకొని వారి మీద పడి ఏడ్చిన తరువాత అతని సహోదరులు అతనితో మాట్లాడి యోసేపు యొక్క సహోదరులు వచ్చిన వర్తమానము ఫరో ఇంటిలో వినబడింది. అది ఫరోకు అతని సేవకులకు ఇష్టముగా ఉన్నది. అప్పుడు ఫరో యోసేపుతో ఇలా అన్నాడు, నీవు నీ సహోదరులను చూసి మీరు ఇలాగు చేయండి. నీ పశువుల మీద తన అన్నదమ్ములు వచ్చారు. ఇంకా చదవడానికి టైం లేదు. అన్నదమ్ములు వచ్చారు. ఏ అన్నదమ్ములు వాళ్ళు చెప్పండి? అమ్మి వేసిన అన్నదమ్ములు. ఏ అన్నదమ్ములు? గుంటలో తోసివేసిన అన్నదమ్ములు. కళ్ళకైనా పడేస్తున్నాడు, వీడి కళ్ళు ఏమవుతాయో చూస్తాం రండి అని అసూయపడిన అన్నదమ్ములు. అన్నదారా, ఈ గుంటలో ఈ చీకటిలో నేను ఉండలేను, నన్ను పైకి తీయండి అన్నాడు. యోసేపు ఎంత రోధించాడు, ఎంత ఏడ్చాడు, అయినా విడిచిపెట్టి ఆ కఠినంగా వెళ్ళిపోయారు. వారు తిరిగి వస్తే యోసేపు ఆ యొక్క అసూయను గుర్తుపెట్టుకోలేదు, వారు చేసిన పాడు పని గుర్తుపెట్టుకోలేదు. కానీ యోసేపు తన అన్నదమ్ములు చూడగానే నా అన్నదమ్ములు ఇచ్చారనే ఆనందం. నేను ఈ ఉన్నత స్థితిలో ఉన్నాను, నా అన్నదమ్ములు ఆహారం లేకుండా ఉన్నాను, వారికి నేను లేకపోతే ఇంకెవరు చేస్తారు? రండి అన్నదారా, నా యొద్దకు రండి. 28వ వచనంలో అమ్మాడు చెప్తున్నాడు, నా యొద్దకు రండి అని ఆయన మాట్లాడుతూ వచ్చాడు. నేను ఇక్కడ ఉన్నాను, మీరందరూ కూడా 5వ వచనం చదువుతారా? 45:5. నేను ఇక్కడికి వచ్చినట్లు మీరు అమ్మివేసినందుకు అన్నా బాధపడద్దు. అరే అమ్మేశాం, వీడేం చేస్తాడో అని బాధపడద్దు. మీకు సంతానము పుట్టింపని ప్రాణరక్షణ కొరకు దేవుడే పంపించాడన్నా, మీరు కాదు. రండి, నేను నీ సహోదరుడు అన్నదమ్ముడును, నేను మిమ్మల్ని చూసుకున్నాను. ఆ మాటకి అన్నదమ్ముల నోట్ల నుంచి ప్రత్యుత్తరం రాలేదంటే 3వ వచనం చదువుతున్నప్పుడు అతని సహోదరుడు అతని సముఖమందు తొందరపడి అతనికి ఉత్తరమేమియో ఆ ప్రేమకు వారి నోట్ల నుంచి మాట్లాడలేదు. అరే ప్రేమించకపోతే, క్షమించకపోతే, తమ్ముడిని చేర్చుకోకపోతే ఏమిటి మన జీవితం అని తన జీవితాలను తలంచుకున్నప్పుడు వారి నోట్ల నుంచి మాట్లాడలేదు. నీ అన్నదమ్ములను ప్రేమతో సంపాదించుకుంటున్నావా? నీ అక్క చెల్లెలను ప్రేమతో సంపాదించుకుంటున్నావా? ఇంటిలో పవిత్రంగా బతికాడు. ఆ పాడు మనిషి పాపానికి ప్రేరేపిస్తే విడిచిపెట్టి పవిత్రతను కాపాడుకున్నాడు. అన్నదమ్ములు ఎదురొస్తే ప్రేమతో వారిని సంపాదించుకున్నాడు. పవిత్రత నీ యొక్క శీలాన్ని కాపాడుకోవడానికి ఉపయోగపడితే ప్రేమ అనేకులను సంపాదించడానికి ఉపయోగపడుతుంది. మళ్ళా చెప్తున్నా, పవిత్రమైన జీవితము నిన్ను నీవు కాపాడుకుంటే ఆ ప్రేమ అనేకులను సంపాదిస్తుంది. ఇదిగో యోసేపు కూడా అలాగే చేశాడు. నువ్వేం చేస్తావు? ఎంతమందిని సంపాదిస్తావు?
ఎంతమందిని సంపాదిస్తావు? ఆలోచించి. ప్రేమతో సహోదరులను సంపాదించిన యోసేపు మన జీవితంలో ఉన్నాడా? మన జీవితంలో ప్రేమ ఉన్నదా? ఆ ప్రేమ ఉన్నదా? ఆ ప్రేమ ఉన్నదా? సాక్ష్యం కొట్టే వేరుగా కాదు అనిగా భావించండి. 2000 సంవత్సరంలో నాకు యాక్సిడెంట్ అయింది. కరోనా సమయంలో సేవకు వెళుతున్నాను. ఆదివారం తెల్లవారుజామున నా ఎడమ కాలు ఇరిగిపోయింది. పెద్ద ఎముక చిన్న ఎముక రెండు ఇరిగిపోయాయి. డాక్టర్లు ఆపరేషన్ చేశారు. సర్జరీ జరిగింది. దేవుని పిల్లలు వచ్చారు. నా బంధువులు, నా రక్త సంబంధం, నా అన్నదమ్ములు, అక్క చెల్లెలు ఎవరు నన్ను చూడటానికి రాలేదు. అది కరోనా టైం. ఎవరు ధైర్యం చేయలేదు. సరే, నేను రికవర్ అయ్యాను. రికవర్ అయిన తర్వాత మళ్ళీ ఉద్యోగంలో జాయిన్ అయ్యి, ప్రైవేట్ ఉద్యోగంలో జాయిన్ అయ్యి ఇంజనీరింగ్ కాలేజీలో పనిచేస్తాను. జాయిన్ అయ్యి మా చెల్లెళ్ళందరినీ పిలిచాను. మా ఇంటికి పిలిచి ఆహారం పెట్టి వాళ్ళందరికీ బట్టలు పెట్టి, అమ్మా ఎంత దూరం వెళ్ళినా దూరం వెళ్ళబాకండిరా, ఎక్కడున్నా బాగుండండి అని చెప్తే నా చెల్లెళ్ళందరూ ఏడ్చారు. అన్నయ్య ప్రేమ ఎంత గొప్పది అని ఏడ్చి, అన్నయ్య నీకు బాగులేనప్పుడు మేము రాలేదు, మమ్మల్ని క్షమించు అన్నయ్య అన్నాను. నేను నిన్ను క్షమించడం ఏంటరా? మీ బాధలు ఏంటో, మీ కష్టాలు ఏంటో నాకు తెలియదు, వచ్చిపోతూ ఉన్నానమ్మా అన్నా. ప్రేమ మనుషుల్ని సంపాదిస్తాయి, ద్వేషం మనుషుల్ని పోగొట్టుకోవద్దు. ప్రేమ అనురాగాలు కుటుంబంలో, సంఘంలో పోగొట్టుకోవద్దు. గాయ ఎటువంటి వాడంటే తన ప్రేమ ద్వారా సంపాదించుకున్నాడు. మన ప్రభువు యేసుక్రీస్తు వారు ప్రేమ ద్వారా ఏం చేశాడు? మనలను సంపాదించుకున్నాడు. బ్రహ్మపత్రిక 5వ అధ్యాయంలో ఏలైనగా మనము శత్రువులమైనగా ఏం చేశాడు? శత్రువును ఎవరైనా ప్రేమింతురా, ప్రాణానికి ప్రాణమై ప్రాణమిడుతురా. శత్రువును ఎవరైనా ప్రేమింతురా, ప్రాణానికి ప్రాణముగా ప్రేమింతురా. ఎవరికైనా తరమున ఈ లోకంలో నీకే ఇది సాధ్యమాయే ఈ ధరలోనా, నీకే ఇది సాధ్యమాయే ఈ ధరలోనా. నీవే నా ప్రాణం, నీవే నా గానం. భలే చెప్తాడు. నేను చిన్నపిల్లలకు ఒక పాట పాడితే ఏం లేవు, తబలాలు క్యాషువల్కి వచ్చినాయి, కానీ పాట పాడితే అందరూ ఆ పాటలో నువ్వు చూసుకో, నన్ను నేను చూసుకుంటాను. ఉదయమానం పాడుకోవాలి. నేను శత్రువును ప్రభా, కానీ నన్ను ప్రేమించావు. గాయి తన జీవితంలో ప్రేమతో సంపాదించాడు. వారు పరదేశమైనా వారు సహోదరులే కాబట్టి మా ఊరు కాదు, మా దేశం కాదు, మా సంఘం కాదు అనుకోలేదు. వారు పరదేశమైన వారందరినీ ఏం చేశాడు చెప్పాలా? అయ్యో, ప్రేమించాడు. ఏం చేశాడు? ప్రేమించాడు. దానియేలు గురించి ఒక ఆయన ఒక సంగతి ఇలా చెప్పాడు. ఒకప్పుడట దానియేలు చెరలో ఉన్నప్పుడు, చెరలో ఆ పరాయి రాజు పరిపాలన బ్రతుకుతున్నప్పుడు సింహాల భూముల నుండి కాపాడాడు కదండి. సింహాల భూమి కాపాడు. అట్లాగే ఒక క్రూరమైన చక్రవర్తి పరిపాలనలో ఒక భక్తుడు ఉన్నాడు. ఆ భక్తుడు దేవుని స్వార్థను ప్రకటిస్తూ అరణ్యం గుండా వెళుతున్నాడట. వెళుతుంటే ఒకరోజు ఆయనకి పెద్ద మూలుగు వినపడిందట. ఏమిటి ఆ మూలుగు అంటే అది సింహం మూలుగు. సింహం ఏడుస్తోందట. ఏం చేస్తుంది? ఏడుస్తాం. సింహం ఏడవటం నుంచా అని అటు చూశాడట. సింహం అట పనుకొని కదలలేక ఇట్లా అంటుందట ఆ పంచాన్ని.
ఎవరైనా పోతారా? ఎప్పుడు పోరు. ఆయన దగ్గరకు పోయాడట. దాన్ని చూస్తే పెద్ద ముళ్ళు గుచ్చుకుని ఉందట పంజాకి. ఆ ముళ్ళు తీశాడట, గాలిని కట్టాడట. సింహం అట వెళ్ళిపోయిందట. వెళ్ళిపోయింది. అది బ్రతికింది. దైవజనుడు వచ్చాడు. మరలా కొంతకాలానికి ఆ చక్రవర్తి ఎవరు క్రైస్తవులో ఎవరు దేవుని నమ్మలేదో వారందరినీ చెరసాలలో వేసేయండి, అసలు వీళ్ళందరూ సువార్త ప్రకటిస్తున్న వారు ఎవరు అని చెప్పి విచారిస్తే ఇదిగో ఈ దైవజనుడు ఉన్నాడని పట్టుకున్నాడు. ఇతను తీసుకెళ్ళి సింహాల బోర్లో వదిలిపెట్టండి అని చెప్పాడు. ఒక బాగా బక్క పలిసిన ఆకలితో ఉన్న ఒక సింహాన్ని గుహలోకి పంపించారట. ఎలా పంపించారు? గుహలోకి పంపించారు. గుహలోకి పంపిస్తే ఆ సింహం వచ్చిందట. ఆ సింహం వచ్చి దానియేలు మీద ఇలా చెయ్యేసిందట. అందరట ఆశ్చర్యపోయి చూస్తున్నారట. ఈ గుహలో ఈ సింహం మీద ఇచ్చింది అనుకున్నారు. దాన్ని ఆ దైవజనుడికి క్షమించండి, ఆ దైవజనుడు భుజం మీద చేసిందట. ఆయన కూడా అర్థం కాల. ఆయన ఇటు తిరిగి చూశాడట. దాన్ని చెయ్యి ఉంటుంది కదా పంజా, ఆ పంజా వైపు చూశాడట. పంజాకు గాయం ఉందట. అప్పుడు అర్థమైంది దైవజనుడికి, ఓహో ఆ ముళ్ళు తీసిన సింహం ఇదే. దీన్ని నేను అప్పుడు గాలి పెట్టాము, ఇప్పుడు అక్కడికి వచ్చింది. సింహము ప్రేమను మర్చిపోవాలా. అది సింహమే ప్రేమిస్తే మనిషిని మర్చిపోదు. జంతువే ప్రేమిస్తే మనిషిని మర్చిపోదు. మనుషులే ప్రేమిస్తే మర్చిపోతారా? ప్రేమతో సంపాదించు. ఆ దైవజనుడిని బయటికి తీసి ఇక సింహాలు కూడా చంపలేమని చర్చలో వేశారట. ప్రేమతో సంపాదించు. ప్రేమతో సంపాదించిన గాయాన్ని మనం చూస్తున్నాం, యోసేపును మనం చూస్తున్నాం, మన ప్రభువైన యేసుక్రీస్తును మనం చూస్తున్నాం. మన ప్రభువైన యేసుక్రీస్తు చెప్పాడు, నేను గొర్రెలకు మంచి కాపరిని. అయ్యా నువ్వు ఎలా మంచి కాపరివి? నా గొర్రెల కొరకు నేను ప్రాణమును. ఎవరైనా ప్రాణం పెట్టేవారు ఉన్నారా? యేసయ్య ప్రాణం పెట్టావు. మన కొరకు ప్రాణం పెట్టిన వాడు యేసయ్య. మనల్ని ప్రేమించిన వాడు యేసయ్య. మన కొరకు ప్రాణం పెట్టిన వాడు యేసయ్య. యేసయ్య నిన్ను ప్రేమించినట్టు ఎవరైనా ప్రేమించారా? అమ్మా ఒకసారి ఆలోచన చేసుకో. పుట్టిన దగ్గర నుండి ఇప్పటి వరకు నీ కుటుంబ జీవితంలో, నీ ఎవరి జీవితంలో ఇప్పటి వరకు నీ పిల్లలతో పాటుగా అత్తమామలతో కలిసి ఉన్నప్పుడల్లా కష్టాల్లో కన్నీళ్ళు ఇచ్చిన వాడు ఆయన. నిన్ను ప్రేమించిన వాడు ఆయన. యేసయ్య ప్రేమను మర్చిపోతావా? ఆ ప్రేమను ఎవరికన్నా పంచుతావా? గాయం పంచ. రెండవది మనం జ్ఞాపకం చేసుకుంటాము. చూడండి, స్థానిక సంఘంలో అపోస్తలుల కార్యముల గ్రంథం ఆనాటి ఆదిమ సంఘం 6వ అధ్యాయం 3వ వచనంలో మనం చదువుకుంటున్నాము. అక్కడ 7గురిని సంఘము ఏర్పాటు చేసింది. కాబట్టి సహోదరుడా, ఆత్మతోను జ్ఞానముతోను నిండుకొని మంచి పేరు మంచి సాక్ష్యము పొందిన 7గురు మనుషులను మీలో ఏర్పరచుకోండి అన్నాడు. వారిలో సువార్థికుడైన ఫిలిప్పు ఉన్నాడు. వారిలో సువార్థికుడైన శిష్యుడైన ఫిలిప్పు గారు, సువార్థికుడైన ఫిలిప్పు ఆ రథం వెంబడి పరిగెత్తాడు. సువార్త ప్రకటించడానికి యెషయా గ్రంథం చదువుతున్న ఆ నపుంసకుడు సువార్త ప్రకటించడానికి పరిగెత్తుకొని వెళ్ళాడు. అతడే ఇతడు పరిచారకుడయ్యాడు, సువార్థికుడయ్యాడు. తన బిడ్డలు, తన కుమార్తెలు కూడా ప్రవచించువారుగా, దేవుని ప్రకటించువారుగా తన జీవితాన్ని దేవునికి అంకితం ఇచ్చాడు. ఏ పేరుంటే? మంచి పేరు. తన జీవితం ద్వారా పవిత్రమైన జీవితాన్ని కాపాడుకున్నాడు, మంచి సాక్ష్యాన్ని కాపాడుకున్నాడు. దేవుని పనికి ఒక పరిష్కారం దొరికింది. అప్పటి వరకు యూదులు కొంతమంది సొడుగుతున్నారు. సంఘానికి పరిష్కారం దొరికింది. అసలు వారి సాక్ష్యమే ఒక గొప్ప పరిష్కారం. ఎలాంటి వాళ్ళు తప్ప ఇంకెవరు మనం ఎన్నుకుంటామని చెప్పి వాళ్ళు ఎన్నుకున్నారు. సంఘంలో నిన్ను ఎన్నుకోవాలంటే నీకు సాక్ష్యం ఉండాలి. గాయని ఎన్నుకున్నాడు యెహోవా, సంఘంలో ఏర్పాటు చేశాడు. కాబట్టి మనము సాక్ష్యము కలిగిన వారు, ప్రేమతో సాక్ష్యాన్ని సంపాదించాలి, పవిత్రమైన జీవితంతో సాక్ష్యాన్ని సంపాదించాలి. అప్పుడు దేవుడు ఆ పవిత్ర జీవితానికి ఒక ముద్ర వేస్తాడు. ఏమేస్తాడు? అంటే పరిశుద్ధాత్మను గురించి రాశాడు. ఆయన మనకు ఆత్మనే సంచకరమునిచ్చి
ఎవరు ముట్టడానికి లేదు. అలా తీయాలంటే నిన్ను కూడా ముద్రేస్తాడు. నీ ఆత్మను ముట్టడానికి దుష్టుడికి అవకాశం లేదు. అలాంటప్పుడు దేవుని ఎంత ప్రేమించాలి, ఎంత భక్తిగా బతకాలి మనం ఆలోచన చేస్తాం. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు కూడా సత్యమును గురించి సాక్ష్యం ఇచ్చిన వాడు, సత్య సంబంధి అయిన వాడు. ఆ ప్రభువుని గురించి రాయబడిన మాట రెండు మాటలు చదువుకుందాం. యోహాను సువార్త 18వ అధ్యాయం 37వ వచనం. మన ప్రభు ఎటువంటి వాడు? మన ప్రభు ఎటువంటి వాడు? యోసేపేనా పవిత్రుడు? ఆ 7 యెరూషలేము సంఘములో ఉన్న ప్రజలైనా పవిత్రుడు, సాక్ష్యమును కాపాడుకున్నవాడు. 18:37. వీడు కుమారుడు కాని యెడల వీనిని నీకు అప్పగించి ఉందామని అతనితో చెప్పింది. పిలాతు మీరు అతను తీసుకొని పోయి మీ ధర్మశాస్త్రం చొప్పున అతను తీర్పు తీర్చునగా యూదులు ఎవరికి మరణశిక్ష విధించుటకు 18:37-38 వచ్చారు. పిలాతు నీవు రాజువా అని ఆయనను అడుగగా యేసు నీవన్నట్టు నేను రాజునే సత్యమును గురించి సాక్ష్యం ఇవ్వడానికి వచ్చాను. నా దగ్గర సత్యం ఉన్నది, నేను సత్యాన్ని గురించి సాక్ష్యం ఇస్తాను. అవును, ఆయన సత్యవంతుడు, ఆయన ప్రవర్తన సత్యమైనది, ఆయన జీవితమే సత్యమైనది. అందుకే ప్రభు అన్నాడు, నేనే మార్గమును సత్యమును జీవమై ఉన్నాను. యేసు ప్రభు జీవితమే ఒక మార్గం, యేసు ప్రభు యొక్క మాటలే సత్యం, యేసు ప్రభు యొక్క మాటే జీవం. అది అనేకులను బతికించినది, అనేకులకు దారి చెప్పినది. యేసయ్య జీవితాన్ని ధరించిన వారు, చదివిన వారు, అధ్యయనం చేసిన వారి జీవితాలు మారిపోయాయి. ఆర్కే మూర్తి గారు బైబిల్ ట్రాన్స్లేషన్ చేయడానికి వచ్చాడు, నమ్ముకోవడానికి రాలేదు. బైబిల్ చదువుతుండగా జీవితం మారిపోయింది. నీ జీవితం మారిందా? బైబిల్ చదువుతుంటే, దినదినం చదువుతుంటే నీలో ఉన్న పొరపాట్లు, లోటుపాట్లు సరి చేసుకుంటున్నావా? అలాగే పుస్తకాలు చదువుతున్నావా? ఏమన్నా మారేవా? ఆర్కే మూర్తి గారు తాను నమ్ముకున్న తర్వాత తన భార్య నమ్ముకోలేదు. ఆమె నమ్ముకోమని చాలాసార్లు చెప్పాడు. ఆమెందట, నువ్వు యేసయ్యని విడిచిపెడతావా, నేను నిన్ను విడిచిపెట్టమంటావా, ఏం చెప్పుకుంటావు చెప్పాలి. ఆయనకి ఏం చేయాలో అర్థం కాలేదు, ఏడుస్తున్నాడు. ఇదిగో రేపు పొద్దున 9 గంటలకి బస్సు ఉంది, మా అమ్మ ఇంటికి వెళ్ళిపోతా, నేను రానిక. యేసు ప్రభు కావాలో నేను కావాలో తెలుసు అందట. సాయంత్రం ఇంటికి వెళ్ళాడు, ఏం చెప్పాలో అర్థం కాలేదు, భోజనం చేశాడు, ఏడుస్తూ ప్రార్థన చేస్తున్నాడు. ఇంటి దగ్గర ఉంటే కుదరదు, మనసు నెమ్మది కలిగదని ఊరు బయట పొలాల్లోకి వెళ్ళిపోయి రాత్రంతా ప్రార్థన చేశాడు. తెల్లారి పొద్దున్నే లేచాడు, చూసుకున్నాడు, సమయం చూసుకున్నాడు. ఇప్పుడు అని గడియారం ఉన్నప్పుడు గడియారం కూడా తక్కువే, పొద్దు చూసుకోవడమే. సమయం చూసుకుంటే 6-7 ఉంటుంది లాభా అనుకున్నాడు. ఇంకా గంటే వాళ్ళు మామిడి వెళ్ళిపోతాయి. 8 అయ్యింది, 9 అయ్యింది. వెళ్ళిపోయి ఉంటుందిలే అని చెప్పి ఇంటికి వస్తున్నాడు మెల్లిగా. ఎలా అంటే అంత దిగులుగా ప్రార్థన చేశాడు. ప్రభువా నా భార్య ఉండేటట్టుగా మనసు మార్చిన ఆయన ప్రార్థన చేశాడు. దిగులుగా వస్తున్నాడు. ఏమనుకుని వెళ్ళిపోయి ఉంటుందిలే అని. ఇంటికి వచ్చేసరికి 9:30 అయ్యి ఇంటికి వచ్చేసరికి ఇంట్లోనే ఉంది. ఆమెను అడిగాడట, అమ్మా 9కి బస్కి వెళ్తానన్నావు కదా, పాపడ బాబు ఎందుకు వెళ్ళలేదు చెప్పారా అంటే, నువ్వు మొదటి వెళ్ళినా ఏం ప్రయోజనం లేని ఉన్నాను, రేపు నేను కూడా ప్రార్థనకు వస్తాను పదా అందట. అందుకనంట ప్రభు యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచము, అప్పుడు నీవును నీ ఇంటి వారు రక్షింపబడదు. యేసయ్యా ఈ వాక్యం నాలో నెరవేరింది, నీకు వందనాలు. ప్రభువును వెంబడించు, దేవుడు మార్చాడు. గాలి వెంబడించాడు కనుక సాక్ష్యం పొందాడు. యేసుక్రీస్తు ప్రభువారు కూడా ఆ పిలాతు దగ్గర నిలబడ్డట్టు అంటాడు, ఇతని యందు ఏ నేరము నాకు కనపడదు, ఇతని యందు ఏ దోషము నాకు కనపడదు. లూకాసు వార్త 8:15 అంటాడు, ఏ రోజుకు కూడా కనబడలేదు, ఏ రోజు కూడా కనబడలేదు, నాకు కూడా కనబడలేదు. ఏ నేరమైనా ఏ తప్పైనా లేనివాడు పవిత్ర జీవితం పొందాడు. పేతురు రాశాడు, ఆయన పాపము చేయలేదు, ఆయన నోట ఏ
దేవుడయ్యాను అడుగు. దోషంతో ఉండదు. సత్య ప్రవర్తన ద్వారా సాక్ష్యం సంపాదించుకున్న యేసు ప్రభువును చూస్తున్నా. యేసు ప్రభు వారి మరణ పర్యంతం సాక్ష్యం సంపాదించుకుంటామా? యేసు ప్రభు సిలువలో వేలాడుతున్నాడు. అప్పటి వరకు ఆయన కొడుతుంటే చూస్తున్నాడు శతాధిపతి. ఆయనను మేకులతో కొడుతుంటే చూస్తున్నాడు శతాధిపతి. యేసు ప్రభు తన ప్రాణాన్ని విడువగానే ఏమంటాడు? ఇతడు నిజముగా చెప్పండి, ఇతడు నిజముగా దేవుని కుమారుడు. నీవు చనిపోయే లోపల దేవుని బిడ్డవుగా సాక్ష్యం పొంది చచ్చిపో. ఈ బ్రతుకు ధన్యమవుతుంది. ఎంత కాలము బతికితే ఉపయోగం, ఎంత కాలము బ్రతికితే ఉపయోగం. సాక్ష్యం లేదు. యేసయ్య తన మరణంలో కూడా సాక్ష్యం పొందాడు, తన జీవితంలో కూడా సాక్ష్యం. గాయ సాక్ష్యమును సంపాదించిన వాడు. యేసు ప్రభు శత్రువుల చేత సాక్ష్యం పొందాడు. మనం సహోదరుల చేత కూడా సాక్ష్యం పొందలేకపోతున్నాం. ఎంత దౌర్భాగ్యమైన. ఆఖరి మాట చదివి రెండవ మాటను మనం ధ్యానించేద్దాం. పేతురు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం. ఇలా సాక్ష్యాన్ని మనం ఎప్పటి వరకు కాపాడుకోవాలి? 2వ పత్రిక 3:12. పేతురు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 12వ వచనాన్ని చదివి. లయమైపోవునని కనుక అయ్యా మీరు చదువుతారా? చదవండి. లయమైపోవును కనుక ఆకాశంలో కొని లయమైపోవునట్టు పంచభూతములు మహావేంద్రముతో కరిగిపోవునట్టు దేవుని దినపు రాకడ వరకు కనిపెట్టుచు దాన్ని ఆశతో అపేక్షించు మీరు పరిశుద్ధమైన ప్రవర్తనతోనూ భక్తితోనూ ఎంతో జాగ్రత్త గలవారై ఉండవలను. పవిత్రత ఎప్పటి వరకు? మనం బతుకున్న గాయించారు. ఎవరు సార్? గాయించారు. మనం కూడా ఏం చేయాలి? ఆతిథ్యం ఇవ్వాలి. దేవునికి తగినట్టుగా. అంటే ఎవరికైనా నీవు ఆహారం పెడుతుంటే ఏమనుకోవాలి? ఎవరికి పెడుతున్నానని? 10 ఏళ్ల క్రితం 10 ఏళ్ల క్రితం మా పిల్లలు షేర్ ఇచ్చా, పాత షేర గుర్తున్నాను నేను అంటున్నావు. ఇచ్చింది ఏంది? పాత షేర. ఎప్పుడు ఇచ్చా? కృతజ్ఞత ఆశించడమేమో నువ్వేమో ఫస్ట్ ఉంటావు, కానీ కృతజ్ఞత కలిగి మాత్రం ఉండవు. మానవ జీవితం అంటే చిత్రమైనది తెలుసా? దేవుడు నీకు ఇచ్చినేమో లెక్కలేవు, దాని గురించి నువ్వు సుఖులు చెప్పవు, కృతజ్ఞత కలిగి ఉండవు. కానీ నువ్వు ఇచ్చిన వాటికి మాత్రం జనం మాత్రం నీ కృతజ్ఞతగా ఉండాలి. నాకు ఒక రూలు, నా ఎదుటోళ్ళకి మాత్రం మరో రూలు. ఎంత న్యాయమో ప్రభువు ఇది మనం ఆలోచన చేయాలి. గాయము తన జీవితంలో అనేక సహోదరుడు ఆదరించాడు. 2-3 మాటలు మనం జ్ఞాపకం చేసుకుందాం. అపోస్తల కార్యముల గ్రంథం 8వ అధ్యాయం. మనం దేవునికి తగినట్టుగా ఆతిథ్యం ఎలా చేయాలి? దేవుని పిల్లలు మన ఇంటికి వస్తే ఆహారం ఇచ్చిన, నీళ్లు పెట్టిన, ఆ మంచినీరు ఇచ్చిన, వారికి ఏమైనా చిన్న సహాయం చేసిన, వస్త్రం ఇచ్చిన ఎలా చేయాలి? 28 చదువుతారా? 28వ అధ్యాయం 7వ వచనం. అపోస్తల కార్యముల గ్రంథం 28:7. ఆ ద్వీపంలో ముఖ్యుడు మంచి భూస్వామి. ప్రాంతంలో భూములున్నాయి. అతడు మమ్మును చేర్చుకొని దినములు స్నేహభావముతో ఆతిథ్యం ఇచ్చాను. ఎలా ఆతిథ్యం ఇచ్చాడట? స్నేహభావం. నీ యొక్క ఫ్రెండ్ ఇంటికి వచ్చాడు అనుకో, స్నేహితుడి ఇంటికి వచ్చాడు, ఎట్టుంటా నువ్వు? ఏం తిరిగి చూస్తారేమ్మా? ఎట్టుంటా? నీ ఫ్రెండ్ ఇంటికి వస్తే ఎట్టుంటా? ఇప్పుడు ఉండవురా, మనం ఇద్దరం కలిసినప్పుడు ఎట్టున్నావురా, కూర్చోనా, పక్కన కూర్చోరా, అరే భుజంలో చెయ్యేసి పిల్లలు ఎట్టున్నారు, అమ్మాయి ఎట్టుంది, ఎంత బాగా అడుగుతావో, ఎంత ప్రేమగా అడుగుతావో. సహోదరు ఇంటికి వస్తే ఎట్ట అడుగుతావా? అక్క పిల్లలు ఎట్టున్నారు, అన్న పిల్లలు ఎట్టున్నారు, సహోదరి ఎట్టుంది, కుటుంబంలో ఎట్టున్నారు, ఎక్కడ ఉద్యోగం చేస్తున్నావు, బాగున్నారా, ఆరాధనకి వెళ్తున్నారా, ప్రార్థన చేసుకుంటున్నారా, అడుగుతున్నావా? ఆతిథ్యం ఎలా చేశాడు? తన స్నేహితుడు చేసినట్టు చేశాడట. ఆ పప్పులనే భూస్వామే కానీ అతడు దేవుడి పట్ల ఎంత ప్రేమ గలవాడో. స్నేహంగా స్నేహభావంతో నీ స్నేహితుడికి చేసినట్టు నీవు ఆతిథ్యం చేయి. అయినట్టు పోయినట్టు కాదు.
నేను ఒక మాట చెప్తా. మీ స్నేహితుడు ట్రైన్ దిగాడు, ఫోన్ చేశాడు. ఒక మనిషి దిగాడు, ఫోన్ చేశాడు. ఏం చెప్పాడంటే, అరే నేను దిగాను స్టేషన్లో అన్నాడు. కొంతమంది ఏమంటారంటే, దిగావా, దిగగానే ఆటో కొట్టుకో, ఆ నుంచి ఆడు ఊళ్ళో దిగుతాడు, ఆ తర్వాత మొదటి లైన్ దగ్గర ఆ లెఫ్ట్ తీసుకో, ఆ తర్వాత ముందుకు వస్తే రైట్ దిగు, ఆ తర్వాత ఎర్ర బిల్డింగ్ ఉంటుంది అది మాది అని చెప్తావు. ఇంకొకరికి ఏం చెప్తావు, మరే ఓ పని చేయి, నేను ఒకళ్ళని పంపిస్తా కానీ నువ్వు వాడే ఉండు అంటావు. మరి ఇంకొకరికి ఏమంటావు, నువ్వు వచ్చావా నేనే వస్తున్నా ఉండు అంటావు. ఒక మనిషిగా ఇన్ని తేడాలేంది? అది ఏ వ్యక్తికి నువ్వు ఎంత ప్రాముఖ్యత ఇస్తున్నావో అదే నీ ప్రేమ, అదే నీ ప్రేమ. ప్రేమ జీవితంలో కనబరిచేది, చెప్పేది కాదు. నీకు అలా అర్థమవుతుందో నాకు చెప్పండి, నాకు చేతట్లేదు. ప్రేమ అంటే చూపించేది, చెప్పేది కాదు. ఈ మాయ మాటలు పడిపోయి ఏమనిస్తున్నారు ఇప్పుడు, నువ్వంటే నాకు ఇష్టం, ఆకాశంలో నక్షత్రాలు తెస్తా, ఇటు ముఖం వీడు తెచ్చేది లేదు, సచ్చేది లేదు. ఈ మాయ మాటలు పడిపోయే జనం ఉన్నారు కానీ నిజాన్ని, వాస్తవాన్ని, సరైన ప్రేమను గుర్తించే బిడ్డలు లేదు. సంఘంలో ఉన్న నీవు ప్రేమను గుర్తిస్తున్నావా? ప్రేమ ఇతరులకు పంచేవాడుగా ఉన్నావా? ఆలోచన చేయి. దేవుని ప్రేమ స్నేహభావంతో అతిథ్యం చేయాలి. సహోదరులను చేర్చుకునేటప్పుడు మనం జాగ్రత్తగా ఉన్నాం. 12వ అధ్యాయం రోమాపత్రిక 13వ వచనం చదవండి. 12వ అధ్యాయం 13వ వచనం. 12వ అధ్యాయం 13వ వచనం. అవసరములలో పరిశుద్ధుల అవసరాలలో పాలు పొందొచ్చు, పెద్దగా ఆతిథ్యం ఇచ్చుచుండుడి. ఆతిథ్యం ఎలా చేయాలట? శ్రద్ధగా అయినట్టు పోయినట్టు కాదు. మేము 2 రోజుల నుంచి ఇక్కడే ఉన్నాము. విజయరాజు గారు మమ్మల్ని వదిలిపెట్టి వెళ్ళట్లేదు. మా భయం ఏంటంటే ఆయన పెద్ద, ఆయన ఎండకి ఎట్లుంటాడో అని మేము అనుకుంటే వాన్లో కూడా వదిలిపెట్టట్లేదు. ఆయన అయ్యో కొనుక్కోండి అంటే కాదయ్యా కూర్చుంటానంటున్నాడు. శ్రద్ధగా ఉన్నాడు. అయ్యా మీ గొంతు చెడిపోయింది కదా, నీళ్ళు వేయమంటారా, ఏమన్నా ఏమంటారా అని అడుగుతున్నాడు ఆయన. అలా ఆయన అడుగుతుంటే నాకు సిగ్గుగా ఉంది, ఎందుకంటే నేను చిన్నవాడు కదండి, ఎక్కడైనా కాళ్ళు కూర్చుని పడుకోవచ్చు, నా వయసుకి నాకు ఇబ్బంది లేదు. పెద్ద ఆయన అలా అడుగుతుంటే నాకు సిగ్గుగా. దేవుని ప్రేమ మమ్మల్ని బలవంతము చేయించున్నదన్నాడు భక్తుడు. యేసుక్రీస్తు ప్రేమ అలాగే శ్రద్ధగా ఉంటుంది, వారి పట్ల ప్రేమ చూపిస్తుంది సంఘంలో ఉన్నవారి పట్ల. తమ్ముడు, మీ కుమారుడు మన ఎంట్రన్స్ ఎగ్జామ్ రాస్తాడు కదా, ఫలితం ఎలా వచ్చింది? ప్రార్థన చేస్తున్నావు, అమ్మాయికి బాగోలేదు కదా, ఎలా ఉంది? ప్రార్థన చేస్తున్నావు, చెప్పగలవా? ఈ ప్రేమ నువ్వు చూపగలవు. ఆతిథ్య విషయంలో శ్రద్ధగా ఉండాలి. నిలబడతా చెప్పకూడదు కానీ తప్పదు. ఒకసారి ఒక మీటింగ్కి వెళ్తే ఆ బ్రదర్ ఫోన్ చేస్తున్నాడు, మీకు టిఫిన్ పార్సల్ వస్తుంది తినమన్నాడు. అన్నాడు టిఫిన్ పార్సల్ వస్తుంది తినమన్నాడు. పార్సల్ రాలేదు. పొద్దున్న ఎదురు చూసాము, నాకు మీటింగ్ మెసేజ్ ఇవ్వలేదు. మీటింగ్ కోసం ఎదురు చూసాం. ఓ బ్రదర్ నేను ఇద్దరమే మాట్లాడుకొని, బ్రదర్ బయటకు వెళ్దాం పదాన్ని వెళ్ళి రోడ్డు పక్కన ఇడ్లీ తిన్నాం. జనం అందరూ వస్తున్నారు.